చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము నుండి 13వ వచనం వరకు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ దినాన్ని సమయాన్ని దయచేసినందుకు స్తోత్రములు. మా ప్రాణమునకు మా జీవమునకు మూలమైన రక్షకుడా, మా జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. జీవము గల మీ మాటలు విని మేలు పొందడానికి కృప చూపండి. ఇంకెవరైనా రావాల్సిన వారుంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు చదివినాను. ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలలో అన్నిటికంటే సుదీర్ఘమైన పత్రిక ఈ కొరింథీ పత్రికనే. తర్వాత 2వ పత్రిక కూడా రాసినాడు. అందులో 13 అధ్యాయాలు ఉన్నాయి, ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఏమిటంటే, ప్రారంభ దినాలలో కొరింథీ సంఘములో, కొరింథీ పట్టణములో, మాసిదోనియా ప్రాంతంలో ఉంది. ఫిలిప్పి కానీ, కొలసై కానీ, ఫిలిప్పి కానీ, ఈ కొరింథీ కానీ ఆ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నది. ఈ కొరింథీ పట్టణము మాసిదోనియా ప్రాంతంలో ఉంది. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినారు. వీరి చరిత్ర అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో రాయబడింది. లేదా అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో దైవజనుడు పౌలు ఆసియా ఖండములో వాక్యం చెప్పాలని బయలుదేరుతూ ఉంటే దేవుని ఆత్మ అనగా క్రీస్తు ఆత్మ అతన్ని వెళ్ళనీయలేదు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి మాకు సహాయం చేయవాలని చెప్పి దర్శనము కనపడింది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 11వ వచనములో. ఆ దర్శనానికి విధేయుడై పౌలు మాసిదోనియా ప్రాంతానికి వచ్చినాడు. అక్కడ ఏథెన్సులోను, ఎఫెసీ పట్టణంలోను, తర్వాత కొలస్సీ పట్టణంలోను అక్కడ సువార్త ప్రకటించినాడు. అక్కడ సంఘాలు ఏర్పడినాయి. తర్వాత కొరింథీ పట్టణానికి వచ్చినాడు 18వ అధ్యాయంలో పౌలు. అక్కడ మరి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు విశ్వాసం ఇచ్చినారు. అయితే అక్కడ వ్యతిరేకత కూడా ఉంది. మాకు అవసరం లేదనేటువంటి వ్యతిరేకత కూడా ఉంది. అందును బట్టి అక్కడి నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోవాలని చెప్పి పౌలు ఆలోచన చేసినాడు. అయితే ఆ రాత్రి దేవుడు దర్శనములో పౌలుకు కనపడి, పౌలు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఈ కొరింథీ పట్టణంలో నాకు బహు జనసమూహం ఉన్నది, కాబట్టి నేను బయటికి వెళ్ళమంటేనే నువ్వు బయటికి వెళ్ళు, అంతవరకు ఇక్కడే ఉండాల్సిందే నువ్వు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికకు విధేయుడై కొరింథీ పట్టణంలో సంవత్సరమున్నర ఉన్నాడు. అక్కడ బోధ చేసుకుంటూ, అక్కడే అకుల ప్రిస్కిల్లాలు కూడా ఉన్నారు. బోధ చేసుకుంటూ అక్కడ ఉన్నాడు, సంవత్సరమున్నర ఉన్నాడు. అప్పుడు అక్కడ సంఘం ఏర్పడింది, సంఘం అభివృద్ధిలోకి వచ్చింది. అక్కడ సంఘములో ప్రార్థన ఉంది, వాక్యం ఉంది. అక్కడ సంఘములో అన్ని పరిచర్యలు ఉన్నాయి.
సంఘములో అన్నిట్లలో ఐశ్వర్యవంతులైనారు. సంఘములో కృపావరాలున్నాయి. అన్ని వరాలున్నాయి సంఘములో. బాగా అభివృద్ధి చెందింది. బాగా అభివృద్ధి చెందినాక ఏమైందంటే, మనకందరికీ తెలిసిన విషయాలే. ఏమి లేనప్పుడు మెదలగాకుండా ఉంటాం. ఏమి లేనప్పుడు మెదలగాకుండా ఉంటాం. అంతో ఇంతో కలిగిందనుకో, మనల్ని మించినోడు లేదని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. అప్పుడు దేవుడు వెంటనే చూసి, "ఒరే, ఏం లేనప్పుడు వీడు బాగున్నాడు, అంతో ఇంతో ఇచ్చినందుకు వీడు నా మిన్నే రంకెలెచ్చన్నాడే" అని దేవుడు కూడా ఆలోచన చేసి ఉన్నేది కూడా తీసేస్తాడు. వీళ్ళు ఏం చేసినారంటే, ఇక బాగా ఐశ్వర్యవంతులైనారు, బాగా ధనవంతులైనారు, భౌతికంగా శారీరకంగా బాగానున్నారు, ఆత్మీయంగానే బాగానున్నారు. బాగానున్నారు కానీ ఏమి జొరబడిందంటే గొడవలు వచ్చినాయి. కొరింథీ సంఘములో కలహాలు వచ్చినాయి. దైవజనుడు వేరే ప్రాంతంలో అంటే ఒక అతను చెప్పినాడు, "ఏమా ఆడ సంవత్సరం నుండి సేవ చేసినావు, ప్రజలు చూడిపోయి ఎట్లా తయారైనారో, ఒకడు పౌలు వాడని అంటున్నాడు, ఒకడు కేఫా వాడని అంటున్నాడు, ఒకడు అపోల్లో వాడని అంటున్నాడు, ఒకడు క్రీస్తు వాడని అంటున్నాడు, రకరకాల విభజనలు చేసుకొని ఎవని కొద్దీ వాడు ఉన్నాడు" అని చెప్పి దైవజనుడైన పౌలుకు కబురు అందింది. ఇదంతా ఆలోచన చేసి విచారణ చేసి కనుక్కున్నాడు. నిజమని తేలింది. గొడవలున్నాయి, అందులో కలహాలున్నాయి, అందులో జారత్వం ఉంది, అందులో విగ్రహారాధన ఉంది, అందులో పండగలున్నాయి, అందులో ఆచారాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం మార్పు రాలేదు. లోకములో ఏమేమి ఉన్నాయో అవన్నీ సంఘములో జొరబడినాయి. ఈ విషయము దైవజనుడు పౌలుకు తెలిసింది. సంవత్సరంన్నర తర్వాత వేరే ప్రాంతానికి పోయినాడు పౌలు. కాబట్టి ఏం చేసినాడంటే పత్రిక రాసినాడు. ఆ కొరింథీ సంఘములో వాక్య పరిచర్య చేసిన వారు సిల్వాను, తిమోతి, పౌలు, అపోల్లో, ఈ నలుగురు పరిచర్య చేసినారు. 3వ అధ్యాయం 11 అంటాడు, "నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను" అన్నాడు. సంఘాన్ని కట్టినేది పౌలు. ఆ సంఘములో ఉన్న సభ్యులను, సహోదరులను, విశ్వాసులను అందరినీ వాక్యం ద్వారా పెంచినది అపోల్లో. నాటువాన్లో ఏమి లేదు, నీళ్లు పోయివాన్లో ఏమి లేదు. వృద్ధి కలగజేయవాడు దేవుడే. వృద్ధిలోకి తెచ్చేది మనుషులు కాదు, వృద్ధిలోకి తెచ్చేది ఎవరు? దేవుడే అని రాయబడింది. కాబట్టి మీ కొరకు క్రీస్తు విభజింపబడినాడా? మీరు ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడినారు కదా. ఒక్క శరీరముగా ఉండడానికి, ఒక్క శరీరం అంటే క్రీస్తు శరీరము, సంఘము అని. ఆ క్రీస్తు శరీరం అనే సంఘములో మనమందరము అవయవాలమన్నాడు. ఏ అవయవము ఆ పని చేయాలా? కన్ను చూసే పని చేయాలా, చెవు వినే పని చేయాలా, చెయ్యి చేతులతో పని చేయాలా, కాళ్ళు నడిచే పని చేయాలా, నోరు తినే పని చేయాలా, మాట్లాడే పని చేయాలా, ఏ పని అప్పచెప్తే ఆ పని చేయాలా సంఘములో. అంతేగాని వ్యతిరేకమైన పనులు ఏవి చేయకూడదు అని చెప్పి ఒక దైవ క్రమాన్ని, నియమాన్ని దైవజనుడు పౌలు బోధించినాడు సంఘానికి. ఆయన అట్లా వీపు మళ్ళించి వెళ్ళిపోతానే నన్ను మించినోడు లేదని చెప్పి ఎవని కొద్దీ ఆడు గ్రూపులు కట్టినారు. కొరింథీ సంఘంలో ఏం చేసినారు? గ్రూపులు కట్టినారు. గ్రూపులు కడితే అందరికి కలిపి ఒకే పత్రిక రాసినాడు, మొదటి పత్రిక. నేనేమన్నా మీ కొరకు సిలువ వేయబడినానా, రక్తం కార్చినానా? నేను ఇట్లనైనా చెప్పింది మీకు బోధ? మీరు ఎందుకు ఇట్లా తొలగిపోతూ ఉన్నారని చెప్పినాడు. ఇట్లా మీలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయంటే మీరు యేసు ప్రభునందు ఇంకా పసిపిల్లలే. చిన్నపిల్లలు ఏం చేస్తారు? పోట్లాడుకుంటుంటారు, మళ్ళీ కలుసుకుంటుంటారు, కొట్లాడుకుంటుంటారు, కలుసుకుంటుంటారు పిల్లోళ్ళు. అది కాదయా సంఘం అంటే. సంఘము లోకములో నుండి వేరే ప్రత్యేకంగా వచ్చిన వారు, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు, మీరు పరిశుద్ధపరచబడిన వారు కనుక దేవుడు ఏం చెప్పినాడో దాని ప్రకారం బ్రతకాల తప్ప మీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, బ్రతకనికి వీలు లేదని చెప్పి పత్రిక మూలకంగా తెలియజేసినాడు. మీరు ఇంకా కలహాలు ఉన్నాయంటే, కొట్లాటలు ఉన్నాయంటే, మీరు విభజనలు చేస్తున్నారంటే క్రీస్తునందు పసిపిల్లలే తప్ప బలమైన ఆహారం తినవలసిన వారు కారు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత
5వ అధ్యాయంలో ఒక వదంతి వచ్చింది. కొరింథీ సంఘములో అంత ప్రార్థన పోయే వాళ్ళే కానీ రకరకాల భిన్నమైన మనస్తత్వాలు, ఆలోచనలు, తలంపులు కలిగిన వారు ఉన్నారు. మరి ఎలా సరిచేయాలి అని చెప్పి ఆలోచన చేసినారు. అక్కడ జరిగినది ఏమిటంటే 5వ అధ్యాయం దైవ గ్రంథములో దేవుడు ఏదే కానీ విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. మంచి చేస్తే మంచి చేసినాడు అంటాడు, చెడు చేస్తే చెడు చేసినావు అంటాడు. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథం అనేది. కప్పిపెట్టేది కాదు దేవుని వాక్యము. దేవుని వాక్యం ఎప్పుడు కప్పిపెట్టదు. రహస్యమైనది ఏది బయలుపరచబడనేరదు, బయలుపరచబడుతుందని రాయబడింది. రహస్యమంది ఏదన్నా ఉంటే అది దేవునికి తెలుసు అని రాయబడింది. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి భక్తిహీనులను, నీతిమంతులను, భక్తిపరులను అందరినీ చూస్తున్నాయని చెప్పి రాయబడి ఉన్నది. మరి దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనములు అంటాడు, యథార్థవంతులు బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని రాయబడింది. కాబట్టి సంఘములో లోటుపాట్లుంటే, కొట్లాటలుంటే, గొడవలుంటే సరిచేయాల్సింది ఎవరంటే వాక్యం చెప్పేవాళ్ళు సరిచేయాల. ఆ సరిచేయనికి ఆయన భౌతికంగా, శారీరకంగా వచ్చి కొరింథీ సంఘములో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సరిచేయడానికి లేదు కాబట్టి పత్రిక రాసి పంపినాడు. ఈ పత్రిక చదువుకొని, ఈ పత్రిక చదువుతున్నప్పుడు నేను మీకు చెప్తున్నట్టు అనుకోర్రి, నేను మీకు ఆత్మీయంగా, శారీరకంగా దూరంగా ఉన్నా, ఆత్మీయంగా దగ్గర ఉన్నానని చెప్పి అనుకోండి, ఇట్లా వినండి అని చెప్పినాడు. ఏమిటి అది సంగతి అంటే 5వ అధ్యాయము, మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులైనను జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే, కానీ మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. ఈనాడు సంఘాల్లో ఇదే జరుగుతుంది. ఎవడన్నా తప్పు చేసినాడు అనుకోండి, పొరపాటు చేసినాడు అనుకోండి, సత్యం తెలిసిన వాడు ఏం చేయాలా? సత్యం తెలిసిన వాడు ఏం చేయాలంటే ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, మరి గద్దించకుండా సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉన్నప్పుడు దైవ గ్రంథంలో ఇదే అధ్యాయంలో ఏమంటాడంటే, ఒక ముద్దలో పులిపిండి కొంచెం ఉంది అనుకోండి, మంచి ముద్దలో పులిపిండి కొంచెం ఉంది అనుకోండి, ముద్దనంత ఏం చేస్తుంది? పులియబెడుతుంది, అంటే చెడగొడుతుంది అని. 100 మందిలో ఒకడు చెడిపోయినాడు ఉన్నాడు అనుకో, 100 మంది చెడిపోయినారని అర్థము. 99 మంది బాగున్నారు, ఒక్కడే పోయినాడని కాదు. అందుకే అంటున్నాడు, ఇట్లుండి మీరు ఒప్పుకుంటున్నారే. ఇలాంటిది సంఘములో పెట్టుకొని కూడా ఏం తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారు, వేషధారణ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, రొట్టె ఇస్తున్నారు, మరి వాక్యం చెప్తున్నారు, సువార్త పోతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి వాన్నేమో లోపలనే పెట్టుకున్నారే అంటే ఏంటంటే, వాడు నెలకు 10,000 కడతాడు. జారత్వం చేసేటోడు నెలకు 10,000 ఇచ్చాడు సంఘస్థులకు. అందుకని వీళ్ళ నోర్లు ఏమైనాయి? మూయబడినాయి. అయ్యా, అందరికంటే వాడు డబ్బు ఇచ్చేవాడు, వాడిని ఎందుకు మనం కాదనుకోలే, ఎందుకు పోగొట్టుకోలే? నెల 10,000 దశంభాగం ఇచ్చాడు, కానకలు ఇచ్చాడు, వాని జోలికి ఎందుకు, వాని బుద్ధి ఉంటంటూ బతకనీలే అని విడిచిపెట్టినారు. కొన్ని సంఘాల్లో ఇద్దరున్న వాళ్ళు నాయకులుగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో ఇద్దరు భార్యలు ఉన్నోళ్ళు సంఘాన్ని నడిపించన్నారు. ఇట్లా పక్కన స్టెప్నీలు పెట్టుకొని సంఘాలు నడిపించన్నారు. ఇలాంటి వాళ్ళను చూసి ఏమాత్రమన్నా గద్దించేటోడు, బుద్ధి చెప్పేటోడు, ఖండించేటోడు ఎవడన్నా అంటే ఎవడు లేడు. వాళ్ళు ఇచ్చే కానుక తీసుకొని 1000 రూపాయలు 2000 తీసుకొని, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కాక అని చెప్పి మీటింగులు చేసి, ప్రార్థనలు చేసి, వాక్యాలు చెప్పి ఇంట్లోకి వచ్చన్నారు బైబిల్ సంచులు తగిలించుకొని. అయ్యా, ఎట్లా పోయినావు వాటికి? వాడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు కదా, నువ్వు వాక్యం ద్వారా గద్దించేది లేదా, బుద్ధి చెప్పేది లేదా అనేవాడు ఒక్కడు లేడు. ఎందుకంటే చెప్పేటోడు కూడా అట్టటోడు అయినాడు. ఈ రోజుల్లో చెప్పేవాడు కూడా అట్టటోడు అయినాడు. చెప్తే నా మీదకి ఏమొస్తుందో, నన్ను ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తారో అని భయంతో ఎవడు చెప్పకుండా అన్నాడు. ఇప్పుడు మనకు దొంగతనము చెయ్యరాదు
అని 10 ఆజ్ఞలలో ఉందా లేదా? నిర్గమాకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు ఉన్నాయి. అందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో నువ్వు దొంగలకూడదు అని రాయబడింది. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటిది. రెండోది, నువ్వు నీటి యందు కానీ ఆకాశమందు కానీ దేని రూపము నువ్వు చేసుకోకూడదు, సాగిల పడకూడదు. మూడోది, విగ్రహారాధన చేయకూడదు. ఇట్లా 10 ఆజ్ఞల్లో దొంగలకూడదు అనేది కూడా ఉంది. ఇంకొకటి, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదని కూడా ఉంది. ఇవన్నీ వాక్యాలు చెప్పేటోళ్ళకి తెలుసా తెలియదా? అబద్ధం చెప్పకూడదని తెలుసు, దొంగలు కూడదని తెలుసు. ఇక్కడ ఇచ్చినాడు, లిస్ట్ ఇచ్చినాడు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇప్పుడైతే అంటే దేవుణ్ణి నమ్ముకొని సంఘానికి వచ్చినాక, సంఘంలో చేర్చబడినాక, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడుగా కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయిన ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు అని వివరంగా చెప్పినాడు. ఇంకా అంటే తెగ్గొట్టినాడు, కప్పిపెట్టలే. ఏమోలేనా, ఒక పూట తాగినాళ్ళే తెలియక మెట్టకాటి పోయి సర్దుకొని పోదాంలే అంటే దేవుడు ఒప్పుకోడు. ఏదో తెలియకపోయినాడు, పొరపాటు నా దారిలోకి పోయి స్నేహితులు బలవంతమైన దాపింటే తాగినాడంట అంటే సరిపోదు. అట్లా స్నేహితులు ఆ వేశ్య కొంపలు దేవనగర్లో ఉన్నాయి. నాకు చాలామంది కనపడినారు. ఏం నాయన మళ్ళీ వందనాలు పెడుతున్నాడు సిగ్గు లేకుండా. ఇప్పుడు చచ్చిపోయినాడు, కౌలూరు మనిషి చచ్చిపోయినాడు, వందనాలు పెడుతున్నాడు. ఆ కొంపలలో జొరబడి వచ్చి తలకాయ దించుకొని సిగ్గుతో పోతున్నాడు. అంటే ఎట్లా తయారైపోయినారంటే భయం అనేది లేదు. దైవగ్రంథంలో ఇలాంటి వాళ్ళతో సాంగత్యము చేయకూడదు, అంటే సహవాసం చేయకూడదు. అలాంటి వాడిని సంఘంలో నుండి ఏం చేయాలా? వెలివేయాలన్నాడు. వెలివేసేది కాదు, వాడిని వెలివేచ్చే మాకు యూదా ఇస్కరియోతు లెక్క డబ్బు తక్కువైతుంది, కానుక తక్కువైతుంది, దశంభాగం పోతుంది. ఎందుకు పోగొట్టుకోవాలా? నెల ఇంటికాడికి పోయి ప్రార్థన చేస్తే 1000 రూపాయలు పెడతాడు జోబిలో. అటోని ఎందుకు పోగొట్టుకోవాలా? రే, నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు బతుకు, నాకేం ఇబ్బంది ఏం లేదు, నేను వచ్చాను ప్రార్థన చేసిపోతాను అని ఇట్లా తయారైనారు సేవకులు. ఇట్లా తయారైనప్పుడు సంఘాలు బాగుపడతాయా? సంఘాలు అభివృద్ధి అవుతాయా? సంఘాల్లో యథార్థత సత్యం అనేది ఉందా? దాన్ని నిలవరించేది ఎవరు? దాన్ని కట్టడి చేసేది ఎవరు అని చెప్పి గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు పౌలు. అబద్ధము చెప్పకూడదు అని అందరికీ తెలుసు. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడు. యోహను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆ మాట రాయబడింది. వాని స్వభావమే అబద్ధము. సాతానుడు అనేవాడు అబద్ధములో పుట్టినాడు. అబద్ధానికి తండ్రి ఎవరంటే సాతానుడు. సత్యానికి తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో సత్యం ఉంది, సాతానులో అబద్ధం ఉంది. మనుషులకు కావాల్సింది ఏంటి? అబద్ధాలు కావాలి, సత్యం అవసరం లేదు మనుషులకు. సత్యం ఎందుకు పనికి వచ్చాదన్నా? ఏంటికి పనికి రాదు. కొందరు పేరు పెట్టుకున్నారు సత్యము అని, కానీ అన్నీ అసత్యాలే. ఒక ఆయన అంటా ఉన్నాడు, ఏమంటాడంటే పేరు రూతమ్మ, బతుకు రోత బతుకు అంటున్నాడు. పేరు సమాధానమ్మ, అంతా అసమాధానమే, నెమ్మదే లేదు. బైబిల్లో నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవవద్దు అనేది, నన్ను మారా అని పిలుచండి. నయోమి అంటే మధురము అని. ఇప్పుడు నా జీవితం చేదు, నన్ను చేదు అని పిలిచాడంటుంది. అంటే పేరుకు తగిన బ్రతికన్ను ఉండొద్దా? పేరు పెట్టుకునేందుకు ఆ పేరుకు తగిన బ్రతుకు ఉండాలని చెప్పి దైవగ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధం ఆడకూడదని తెలుసు. నాయకులైన వారు, పెద్దలైన వారు, వాక్యాలు బోధించేవారే అబద్ధాలు ఆడుతున్నారు, అప్రమాణాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, దొంగ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారు, నకిలీ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారు, సొసైటీలను పెట్టినారు, బ్రాంచీలు పెట్టుకున్నారు, గౌరవవేతనం కోసం మోసం చేస్తున్నారు, ఇంట్లోనే మందిరాలని చెప్పి చూపించి ఫ్లెక్సీ బ్యానర్లు, ఫోటోలు తీసి గౌరవవేతనం పొందుతున్నారు. వీటన్నిటికీ దేవుడు లెక్క అడుగుతాడా లేదా? ఒకరోజు అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. నీవు ప్రభుత్వాన్ని మోసం చేయొచ్చు, మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి
మోసం చేయలేవు. ఆదికాండం 31 అధ్యాయంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు పెనుయేలులో. దేవునితో పోరాడి గెలిచినాడు. గెలిచినాక నీ పేరేం పేరు అన్నాడు. నీ పేరేం పేరు అంటే యాకోబుతో నా పేరు యాకోబు అన్నాడు. అంటే మోసగాడు అన్నాడు. నేను మోసగాన్ని అన్నాడు. కరెక్ట్గా ఒప్పుకునేవరా నువ్వు? మంచి పని చేసినావు మోసగాన్నని. ఈ రోజు నుంచి నీవు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, నీ పేరు మీద ప్రపంచంలో ఒక దేశం ఉంటుంది అని చెప్పి దేవుడు ఆశీర్వదించినాడు. ఒప్పుకొనేందుకు ఆశీర్వదించినాడు, కప్పుకొనేందుకు కాదు. యాకోబు ఏం చేసినాడు? ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించినాడు. దావీదు కూడా నాతాను ప్రవక్త దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించి దావీదు కుమారుడు అనిపించుకునేటకు దేవుడు సిగ్గుపడలేదు. దావీదు కుమారుడా అని పిలిచినారు. ఎందుకు? ఒప్పుకున్నాడు కాబట్టి. ఒప్పుకొన్నని భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడు, కప్పుకొన్నని భుజాల మీద ఇసిరెచ్చాడు కిందికి. ములాజేం లేదు. కాబట్టి ఆయనకు ఒప్పుకొన్నోళ్ళు కావాలా, విధేయత కలిగిన వాళ్ళు కావాలా, దీన మనసు మంచితనం కలిగిన వాళ్ళు కావాలా, ప్రేమ కలిగిన వాళ్ళు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి కొరింథీ సంఘానికి పత్రిక రాసింటే చదువుకొని ఇదేందిలే అని చెప్పి సంబరపడుతున్నారంట నాయకులు. కొన్నిళ్ళు ఇట్లుండి ఉప్పొంగుతున్నారా, మీకు సిగ్గు లేదా అంటున్నాడు. కొంచెమన్నా బుద్ధి లేదా అంటున్నాడు. అలాంటివన్నీ పెట్టుకొని ఎట్లెట్లా రొట్టిస్తున్నారు, ఎట్లెట్లా ఆరాధన చేస్తున్నారు, మీకు సిగ్గు లేదా అని 2-3 మాటలు అంటున్నా కానీ వాళ్ళకు ముళ్ళుతో గుచ్చినట్టు కూడా లేదు, సీమ గుట్టినట్టు కూడా లేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో జరిగిపోతున్నాయి కానీ పట్టి పట్టనట్టున్నారు. ఈ దినాల్లో ఫినేహస్ లాంటి వాళ్ళు కావాలా, యేషేబు లాంటి వాళ్ళు కావాలా, షద్రకు మెషకు అబేద్నెగో దానియేలు లాంటి వాళ్ళు కావాలా, పౌలు తిమోతి లాంటి వాళ్ళు కావాలా, ఖండించే వాళ్ళు కావాలా, బుద్ధి చెప్పే వాళ్ళు కావాలా. కాబట్టి ఇక్కడ దైవగ్రంథంలో ఏం చెప్తున్నాడంటే 12వ వచనంలో, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును అన్నాడు. వెలుపలి వారంటే ఎవరు? వెలుపలి వారంటే లోకంలోనేళ్ళు, లోపలి వారంటే సంఘంలోనేళ్ళు. ఓడకు ఎలపలు ఉన్నారు. నోవహు ఓడకు ఎలపల తేనెపారీగల లెక్క చుట్టుకున్నారు. ఓడకు ఎలపల నీళ్ళల్లో మునుగుతా తేలుతున్నారు. ఏమైపోయినారు? ఓడకు ఎలపలుండి వాళ్ళంతా నీళ్ళల్లో మునిగి చనిపోయినారు. వెలపటి వాళ్ళని గురించి మనకు అవసరం లేదు, వాళ్ళ గురించి మనకేం పనింది, ఏం మందిరానికి రాకుండా ఉండవు అని లోకస్తులను అడుగుతామా? మందిరానికి వచ్చే వాళ్ళని అడుగుతాము. బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చి వాక్యం విని రొట్టె విడిచి సభాసం చేసే వాళ్ళని రాండి అమ్మ మందిరానికి అని అడుగుతాము. లోకస్తులకు, సినిమా చూసేటోళ్ళకు, కొట్లాటోళ్ళకి అటుపోయి రారి మందిరానికి అంటే వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు? మనకేం పడింది వాళ్ళతో అవసరం లేదు. వెలుపలి వారి గురించి నేను చెప్పడం లేదయ్యా, లోపల వారు కనుక మీరు సంఘములు ఉన్నారు కనుక సంఘములు ఉన్న వారికి చెప్తాను అని చెప్పి ఇక్కడ రాసినాడు. లోపలి వారికి అన్నాడు. 13వ వచనంలో, లోపలి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలువేయుడి అన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రికి 2 భార్యలు ఉన్నారు. భార్య అంది, చిన్న భార్య అంది. పెద్ద భార్య కుమారుడు పెద్దోడైనాడు, 20 ఏళ్ళోడు. తండ్రి భార్య చిన్నోం ఏమవుతుంది? కొడుకుకు, పెద్దమ్మ కొడుకుకు చిన్నోం ఏమవుతుంది? పెద్ద భార్య కుమారునికి చిన్న భార్య ఏమవుతుంది? పిన్ని అవుతుంది. పిన్నితో కాపురం చేస్తున్నాడు అంట ఇడు దుర్మార్గుడు కొరింథీ సంఘంలో. ఏమిరా నాయన ఇట్లా చేసినారంటే, మమ్మల్ని ఎవడు అడిగేది అంటున్నాడు. మూతి బగులుతుంది నీకు, ఇట్లండి మళ్ళా వెటకారం చేస్తున్నారా మీరు? సిగ్గు లేదా మీకు? వాడిని వెలేయండి ముందు. ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి అన్నాడు. పత్రికలో రాస్తా అంటున్నాడు. 6వ అధ్యాయంలో అన్నాడు, ఒకని మీద ఒకనికి ఏముందంటే వ్యాజ్యాలు ఉన్నాయంట. ఏం వ్యాజ్యాలు? గొడవలు ఉన్నాయంట సంఘంలో వచ్చేటోళ్ళకే. ఇటోళ్ళు ఇప్పుడు నా జీవితకాలంలో ఎంతోమందిని చూసిన నేను, వ్యాజ్యాలు ఉండేళ్ళను. ఇద్దరు ఒక సంఘానికి వచ్చారు.
ఇద్దరు ఆదివారం వస్తారు, రొట్టెలో చేయిస్తారు, ప్రార్థన వస్తారు, ఏదన్నా గృహప్రవేశాలున్నా, బర్త్డేలున్నా, స్థుతి కుడికలున్నా హాజరైతుంటారు. మళ్ళీ ఒకరికొకరు మాట్లాడుకోరు, వందనాలు పెట్టుకోరు. ఏమయ్యా ఎందుకంటే నాది బెత్తెడు స్థలం వాడు తీసుకున్నాడు, వాడు దుర్మార్గుడు అంటున్నాడు. ఎంత తీసుకున్నాడు? బెత్తెడంట. ఏమయ్యా వందనాలు పెట్టకుంటే, వాడు పచ్చి దుర్మార్గుడు అన్నా, నేను మొదటి నుంచి ఉన్నా ఈడ, వాడు ఒక 2 ఏళ్ళైంది స్థలం కొని నాది ఆక్రమించుకున్నాడు, ఏం చేయాలి? ఒరే నాయన, మీరు ఇద్దరు మందిరానికి వచ్చేటోళ్ళే, ఇద్దరు మాట్లాడుకోరు, వందనాలు పెట్టుకోరు, మళ్ళీ ఆరాధనలు వాళ్ళు పొందుతున్నారు. ఇది ఇట్లా కాదు సమస్య అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి, ఎంత పోయిందా నీది? బెత్తాడు. నీది ఎంత పోయింది? బెత్తాడు. బెత్తెల్లో బెత్తెకు 4 ఏళ్ళు ఉండేది, నువ్వు 2 ఏళ్ళు, వాళ్ళు 2 ఏళ్ళు, అట్లా సర్దుకోరు, మధ్యాహ్న సెంటర్లో ఈయనకి ఇచ్చాము. నువ్వు 2 ఏళ్ళు సర్దుకో, వాళ్ళు 2 ఏళ్ళు, 2 వేలు బెత్తెకు 4 ఏళ్ళు ఉన్నాయి కదా, 1 ఇంచు ఇక్కడవో 1 ఇంచు అక్కడవో, బెత్తె అంటే 4 ఇంచులు సెంటర్ చేసుకోరని చెప్పి పరిష్కారం చేసి, వెంటనే ఇది ఆలస్యం చేయకూడదని చెప్పి ఇద్దరి మధ్యన సరిహద్దు బార్డర్ గోడ కట్టి పెట్టినాం. కొడుకులు అన్నారయ్యా, 10 ఏళ్ళు అయిందే పెండింగ్ ఉండబట్టి మాకు ఈ సమస్య, ఎవడు పంచాయతీ చేయలేదు, చెరొక 1 లక్ష పోగొట్టుకున్నాం బెత్తెడు కోసము, మంచి పని చేసినారు, ఇంకా 2-3 లక్షలు పోగొట్టుకుంటే సరిపోయేది, తొందరగా పరిష్కారం అయిందని చెప్పి ఇప్పుడు ఒకరింట్లో ఒకరికి ప్రోగ్రాములు పడినప్పుడు పేరు పెట్టుకునే కానీ, ఇండ్లు ఓపెనింగ్ పెట్టుకునే కానీ, రిటైర్మెంట్ కానీ ఇద్దరు పిలుచుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతున్నారు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చన్నారు, పక్కనే ఇండ్లు. 10 ఏళ్ళ ముంటి మాటలు లేవు, ఇప్పుడు సమాధాన పరిచయం ఏమవుతున్నారు, ఒకరికొకరు పిలుచుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అంటే ఎవడు చేయాలి ఇవి? దేవునికి లోబడేవాడు, విధేయత కలిగిన వాడు చేయాలి. దేవునికి లోబడకుండా, విధేయత లేకుండా ఇష్టానుసారంగా జీవించి, రే నువ్వు లోబడదు రారా అని అన్నామనుకో, ఇంట్లో చూసుకోపోయా చెప్తుండా వీడా అంటారు. అంటారా మనలో బలహీనతలు. మనం నిక్కచ్చిగా యథార్థంగా ఉంటే మనల్ని ఎవ్వడేం చేయలేడు. మనం యథార్థంగా ఉంటే ఎక్కడ బెండు కావాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మనలో లేనిపోని బలహీనతలు, కొట్లాటలు, ద్వేషము, పగ, కలహాలు అన్నీ పెట్టుకొని దేవుడా సహాయం చేయంటే చెయ్యడు అని చెప్పి రాయబడింది. కొన్ని కుటుంబాల్లో జరగకుండా సంఘటనలు జరిగినా కానీ ఏమి తెలియనట్టు అమాయకంగా ఉంటారు. కొన్ని సంఘటనలు జరిగింటాయి, ఏం తెలియనట్టు ఎవరికి తెలియదు అన్నట్టు ఉంటారు. అందరికీ తెలిసిపోయింటాయి అన్నీ. కరోనా వచ్చే దాపెట్టుకుంటారు ఎవరన్నా, మాకు రాలే అని. తెలిసిందనుకో ఏం చేస్తాము? సంఘంలో ప్రార్థన చేస్తాం. మళ్ళీ వచ్చిందంట 3rd వేవ్, తెలుసా మీకు? మళ్ళీ వస్తుంది, 3 రోజులు 4 రోజులు అయింది. మా కేరళలో, మహారాష్ట్రలో, ముంబైలో ఇవన్నీ కేసులు ఉన్నాయి, 200-300. సింగపూర్లో ఆల్రెడీ 1500, 2000 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ వచ్చాయి, జరుగుతున్నాయి. ఒక దిక్కు తెగుళ్ళు వచ్చున్నాయి, ఒక దిక్కు భూకంపాలు వచ్చున్నాయి. ఇప్పుడు చూడు, మే నెలలో వర్షాలు వచ్చి చల్లబడుతున్నాయి, ఎండ సంపాల్సింది, వర్షాలు వచ్చున్నాయి. అంటే పరిస్థితులు అన్నీ ఏమవుతున్నాయి? తారుమారైతున్నాయి. మరి ప్రజలకు భయం ఉంది అంటే లేదు. ప్రజలకు ఏం భయం లేదు. వర్షాలు వచ్చినాయేం కాదు, యుద్ధాలు వచ్చినాయేం కాదు అని అనుకుంటున్నారు. న్యూక్లియర్ బాంబు వేయాలనుకున్నాడంట ఇండియా మీద, పాకిస్తాన్. ఒకవేళ వేసింటే ప్రపంచ పట్టణంలో ఇండియా ఉండదు. దేవుడు ఎందుకు అడ్డగిచ్చి ఆపినాడు? మొన్న అంటా ఉన్నారు వేరే వాళ్ళు డిబేట్లో, పొరపాటున వాడిగిన వేసింటే ముందే ఇస్మాయిలుడు అడవిగాడిదమంటే స్వభావం కలిగినాడు, ఎవరు చెప్పిన వినడు, వేసినోడే. అప్పుడు ఏమైపోదురు? మొత్తం బూడిది, అంతే, ఏం మిగలదు. అణుబాంబు వేసేవాడంట. వాళ్ళ దగ్గర ఉన్నాయి. పిచ్చోని చేతికి రాయిచ్చి ఏం చేస్తాడు? అది ఎక్కడైనా విసురుతాడు. కాబట్టి అట్లా తయారవుతుంది. దేవుడు తప్పించినాడు, దాన్ని ఆఫ్ చేసినాడు, కాబట్టి బతికిపోయినాం. ఈరోజు మందిరంలో కూర్చొని మళ్ళీ వాక్యం వింటున్నాం. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉండినప్పుడు కూర్చొని ఎందుకు సమస్య అని పరిష్కారం చేసుకోవాలని చెప్పి, దానికి సంఘమే పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు.
లోకస్తుల దగ్గరికి పోయి, స్టేషన్ కాటికి పోయి లేదా ప్రెసిడెంట్ కాటికి పోయి పంచాయతీ చేసుకోమంటే ఇంతకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరంటున్నాడు గ్రంథంలో. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈడ ఏమంటున్నాడంటే, ఈడ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని లోపలుండేలకు మనమే తీర్పు తీర్చుకోవాలంటున్నాడు. మనకు మనమే పరిష్కారం చేసుకోవాలంటున్నాడు. ఇడేమన్నాడంటే 6వ అధ్యాయంలో, మీరు అవిశ్వాసుల దగ్గర పోయి అన్నుల దగ్గర పోయి మాకు పంచాయతీ చేయని అడిగితే ఇంతకంటే బుద్ధిహీనత ఇంకొకటి ఉండదు అంటున్నాడు. మీలో ఒకడైనను బుద్ధిమంతుడు లేడా అంటున్నాడు. మీరు వాక్యం చదువుతున్నారా లేదా, వాక్యాలు వింటున్నారా లేదా? బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకు వ్యాజ్యాలు వచ్చినాయా లేదా, గొడవలు? నిర్గమాకాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ వచనంలో లిస్టు రాయబడింది. పొద్దునుంటి సాయంత్రం దాకా లైన్లు ఉన్నారు. కొట్లాడుకునే వాళ్ళు, దూరమైన వాళ్ళు, పంచాయతీలు ఉన్న వాళ్ళు, అన్నం లేని వాళ్ళు, అన్నం కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చి నిలబడినారు. ఏమ్రా సమస్య? మేమిద్దరం కొట్లాడుకున్నాం. ఎందుకు కొట్లాడుకున్నాం? తినింది అరగక. పోరి, బుద్ధి లేదు, పోరి అని చెప్పి మోషే గద్దించి అందరినీ పంపించన్నాడు. ఇవన్నీ చేస్తుంటే పంచాయతీలలో 5-6 పంచాయతీలు చేసేళ్ళకే 5 గంటలైంది సాయంత్రం. మిగతా వాళ్ళు మళ్ళీ ఎన్నికి విన్నారు. వాయిదా పడింది, కోర్టు వాయిదా అనమాట. ఇళ్ళకు రోజు ఇదే పని. మోషే వాళ్ళ మామ చూసి, ఇతరో ఏమయ్యా మంచి పని చేస్తాడు అవే ప్రజలకు, నువ్వు ఎట్లా చేస్తావా పంచాయతీలు? నీకు తోడుపోయిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు, దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు దండిగా ఉంటారు కదా యవనస్తులు. వాళ్ళని పిల్లంపు 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని ఏర్పాటు చేయి, చిన్న చిన్న పంచాయతీలు వాళ్ళే పరిష్కారం చేస్తారని చెప్పి ఆ క్రమంలోనే వచ్చినది. ఇప్పుడు గ్రామానికి ప్రెసిడెంటు, మండలానికి అధ్యక్షుడు, జిల్లాకు అధ్యక్షుడు, మేయరు, ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చినాయి? బైబిల్లో నుండి వచ్చినది. ఇవన్నీ బైబిల్లోని పద్ధతులే. ప్రజలను ఎట్లా పాలన చేయాలనో సమూయేలు రాసినాడు. రాజ్య పాలన పద్ధతి. వీళ్ళు మంత్రులుగా ఉండాలి, వీళ్ళు పనులు చేయాలి, ఈ శాఖలు ఇట్లా ఉండాలి అని చెప్పి పద్ధతి నేర్పింది ఎవరంటే సమూయేలు. రాజ్యపాలన పద్ధతి నేర్పింది ఎవరు? సమూయేలు. ప్రపంచంలో ఉన్న 257 దేశాలలో బైబిల్ను బట్టే రాజ్యాంగం పెట్టుకునేది. కోర్టులు కూడా ఉండేది బైబిల్ను బట్టే. న్యాయ కోర్టులు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా జడ్జి కోర్టు, ఇవన్నీ ఉన్నాయి కదా, బైబిల్ పద్ధతిని బట్టే ఏర్పాటు చేసినది. కాబట్టి దైవ గ్రంథములో పరిశీలన చేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని పరిష్కారం చేసుకోండి అని రాయబడింది. కొందరు ఏమంటారంటే, అన్నో మాకెందుకు వచ్చిందన్న, మాకేం కాబట్టదు. ఏం తిప్పలాడు పడతాడు. బైబిల్లో అందరూ ఒకే కేటగిరీ ఉండరు, రకరకాల భిన్నత్వం కలిగిన మనుషులు ఉంటారు. అందరూ దైవ గ్రంథంలోనే ఉంది. పరిశుద్ధులు ఉన్నారు, బీదలైన పరిశుద్ధులు ఉన్నారు, ఆహారం లేని వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో ఉన్నారు. వాళ్ళంతా ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరికీ సమానంగా సంఘము పంచినని రాయబడింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 35వ వచనంలో సమిష్టిగా ఎవరు ఏ కొరత లేకుండా వాళ్ళు నెమ్మదిగా సమాధానంతో ఉన్నారని చెప్పి రాయబడి ఉన్నది. ఇప్పుడేం చేస్తున్నారంటే మట్టసంగా బ్యాంకులు వేసి పెట్టారు. ఎవరికే కానీ క్రిస్టమస్ వచ్చిన ఇయ్యము, జనవరి వచ్చిన ఇయ్యము, ₹1 ఇచ్చేది లేదు, వస్త్రాలు పంచేది లేదు, భోజనాలు పెట్టేది లేదు, ఏది లేదు. సచ్చినా పొద్దు పరలోకానికి తీసుకొని పోతాము, 50 లక్షల అకౌంట్లు ఉంది, వాటికి ఎత్తుకపోయి దేవుని దగ్గర హెచ్చామని తట్టున్నారు. కనీసం జనవరి 1 అన్న ఇంత నిరుపేదలకు ఇంత అన్నం పెట్టి లేదా ఇన్ని వస్త్రాలు ఇచ్చి ఏదన్నా మేలు చేస్తామన్న ఆలోచన ఏదీ లేదు. కాబట్టి బైబిల్లో అవన్నీ ఉన్నాయి. బైబిల్ ఒక్కటే చెప్తుంది, నీకు కనబడిన అనాథను కానీ, దిక్కులేని వాళ్ళను కానీ, వృద్ధులను కానీ, తర్వాత బీదలను కానీ, లేని వాళ్ళను కానీ, నువ్వు ఏదైనా ₹1 సాయం చేసిన ఎవరికి ఇచ్చినట్టు? నాకు ఇచ్చినట్టు అని రాయబడింది. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 19వ వచనంలో, బీదను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, అలాంటి వానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు అని రాయబడింది. కాబట్టి
మన పనులు చేసుకుంటూ ఇతరుల యొక్క బాగు కూడా కోరుకోవాలా, ఇతరుల యొక్క సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఈ దినాల్లో ఎట్లా తయారైపోయినారంటే, పిలిచే ఏమవుతుందో వాక్యాలు చెప్పేటోళ్ళే పెండ్లి పెట్టుకొని 5 మంది అన్నదమ్ములు ఉంటే నలుగురికి ఇచ్చి ఒకరిని ఎగరగొట్టి వచ్చినాడు పత్రిక ఇవ్వకుండా. ఏమయ్యా పెళ్ళి అంటనే అంటే ఆయనేం సేవకుడాయా, సొంతము ఒక తల్లి పిల్లలము మాలో కొన్నికి ఇయ్యలేదు పత్రిక అన్నాడు. ఎవరు అడిగేది ఎవరు? ఎందుకు ఆయనకు పత్రిక ఇవ్వలేదంటే నా ఇష్టము. నీ ఇష్టం అన్నప్పుడు సంఘానికి సేవ ఎట్లా చేస్తావు, వాక్యం ఎట్లా చెప్తావు? దేవుని ఇష్టం ఇప్పుడు నీ బయటోడు కాదు, ఒక తల్లి గర్భమున పుట్టినోడు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. కనపడే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనపడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావని రాయబడింది. తన సహోదరుని చూసి కోపపడువాడు విమర్శకు లోనగును, సహోదరుని చూసి ద్రోహి అనువాడు నరకాగ్నికి లోనవుతాడని చెప్పి గ్రంథములో రాయబడింది. కాబట్టి సహోదర నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని చెప్పి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడింది. సంఘములో ఉన్న సహోదర నిమిత్తము మనం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని రాయబడింది. ఒక గర్భాన పుట్టినోనికి నువ్వు పత్రిక ఇవ్వలేదంటే నువ్వేం సేవకునివయ్యా? చచ్చిపోయేంత వరకు అన్నం పెట్టలే, నీళ్ళు కూడా ఇవ్వలే. ఏ సహోదరునికి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం ఇవ్వలేదు, టీ కూడా ఇవ్వలేదు. వాక్యాలు చెబుతూ ఊళ్ళు తిరుక్కుంటుంటే లేడు అనుకుంటున్నారు. ఇవన్నీ పగలగొట్టి చెప్తే నువ్వు చూడన్నా ఎట్లా చెప్తున్నావు అంటే ఎట్లా చెప్పాలా? మీకు అనుకూలంగా చెప్పాలనా, భజన చేయాలనా? ఒకడంటా ఉన్నాడు నిన్ను వచ్చి వాక్యం, ఆయన దగ్గర నేర్చుకునే నేను అంటున్నాడు. ఏం నేర్చుకుని? నీ ముఖం నేర్చుకునేవు నువ్వు. ఏం నేర్చుకునేవు నువ్వు? ఏం చూడాలంటే భజన పనులు ఒక 10 మందిని పెట్టుకొని పొగుడుకుంటుంటే సరిపోతుంది. అంతేగాని పొగుడుకోవడానికి దేవుడు కాదు మందిరానికి రావాల్సింది. ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు, గద్దించేవాడు కావాలా. అందుకే యథార్థవాది లోక విరోధి అని రాయబడింది. యథార్థంగా చెప్పేవాడిని ఎవడు ఒప్పుకోడు. నేనే మాట్లాడాను, మీరంతా అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, రుజువులతో సహా ఉన్నారు కాబట్టి మీకు వందనాలు చెప్పినా మీతో పాలు బాగొస్తుంది అని. అబద్ధాలు ఆడే వాళ్ళకు వందనాలు పెట్టి కూడా అబద్ధం ఆడవాళ్ళమని చెప్పి దేవుని భయము కలిగి భక్తి కలిగి అంత ఇంతో విధేయత కలిగిన వాళ్ళకు వందనాలు పెడితే మేలు. కానీ అప్రమాణికులతో, మోసాలు చేసేటోళ్ళతో, దొంగ సర్టిఫికెట్లు తెచ్చేటోళ్ళతో, దొంగ ఉద్యోగాలు తెచ్చుకునేటోళ్ళతో, ఇలాంటి వాళ్ళతో మనము పాలిభాగస్వాలమైతే మనం తేలిపోతాం. ఏమ్రా బైబిల్ చదువుతున్నా లేదా అంటాడు దేవుడు. చాలమ్మా అయిపోయింది మా పని అని అలా. ఇంకేం పర్వాలేదు అక్క, బాగా తిడుతున్నావు, మేము అయిపోయాక. విశ్వాసం లేదు, భయం లేదు, భక్తి లేదు. బైబిల్లో దేవుడు అవే ప్రతి పత్రికలో రాసినాడు, మీ నోట బూతులు రాకూడదు, ఇట రాయబడింది లిస్టు. అలాంటి వాళ్ళతో సాంగత్యము సవాసము చేయకూడదని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే 6వ అధ్యాయం 7వ వచనంలో, అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, దానికంటే మీ సొత్తులు అపహరింపబడటం మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయించున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకు ఇలాగ చేయించున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా?
ఇది ఎట్లా? అందుకే అంటున్నాడు, మీరు మాట్లాడే మాటలను బట్టి, మీరు ప్రవర్తించే తీరును బట్టి వీళ్ళు లోకస్తుల విశ్వాసులు అనేది బయటపడుతుంది అన్నాడు. కాబట్టి దైవగ్రంథములో ఇంకేమంటాడంటే, ఒక మాట చదివి ముగింపు చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. ఇప్పుడు మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్నాడు పౌలు. అంటే బాహ్య పురుషుడు అంటే శరీరం. వయసు పెరిగే కొద్దీ శరీరం ఏమవుతుంది? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చేసరికి శరీరం నివాస స్థలం ఎవరు? దేవుడే. దేవుడు నివాసం ఉండే స్థలం మన హృదయము. దేవుని ఆలయం ఎవరు? మనమే. ఆ ఆలయము పరిశుద్ధమై ఉన్నది అన్నాడు. కాబట్టి దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేసి ఏం చేస్తాడు? దేవుడు వారిని పాడు చేయ. హృదయాన్ని ఎప్పుడే కానీ పాడు చేసుకోకూడదు. హృదయంలో లేనిపోని గలిబిలి, నానాక చెత్త చెదారము, కపటము, మోసము, ద్వేషము, అసూయ ఇలాంటివన్నీ ఏమి పెట్టుకోకూడదు హృదయంలో. ఎప్పటికీ వాక్యం నిండుకుండలాగా పొర్లు తండాల దేంట్లో? హృదయంలో. అప్పుడు దేవుడు ఉంటాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇద్దరా భార్యలు? ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకొక వచ్చింది పేపర్లకు వేసుకొని, పేర్లు వేసుకొని ఊర్లు తిరుక్కుంటూ మేము బోధలు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ బోధలు చేసిన వాళ్ళను బైబిల్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే కడుగుతే మట్టసంగా సబ్బుతో వేసి తోమినట్టు అప్పుడు తెలుస్తుంది. ఈ దినాల్లో కడిగేవాడు లేడు, బుద్ధి చెప్పేటోడు లేడు, ఖండించేటోడు లేడు, ఎవ్వడు లేడు.
వారు ఏం చేయడానికి లేదు, ప్రేమ చల్లారిపోయింది, దేవుని రాకడ సమీపంలో ఉంది కనుక ఎట్లొన్ని వాళ్ళు అట్లనే ఉండరు అన్నాడు దేవుడు. బుద్ధిమంతుడు బుద్ధిమంతునిగానే ఉండనిమ్ము, పవిత్రుడు పవిత్రుడుగానే ఉండనిమ్ము, అన్యాయం చేసేవాడు అన్యాయం చేసేవానికే ఉండనిమ్ము అని ప్రకటన గ్రంథంలో చివర్లో చెప్తున్నాడు. ఇంకా ఎవరి జోలికి ఎవరేం బావాకర్రి ఇంకా వదిలిపెట్టేయరు అన్నాడు. దేవుడు సమయం ఆసన్నమైంది కనుక కొడవలి సార్వత్రిక సంఘం మీద దేవదూతలు వేస్తారు, కోత కోస్తారు, గోధుమలు కొట్టులో పోసుకుంటారు, పొట్టును ఏం చేస్తారు, కాల్చేస్తారు. కాబట్టి మనం పొట్టులాగా ఉన్నామా గోధుమలాగా ఉన్నామా మన హృదయం మీద చేసుకొని పరిశీలన చేసుకొని ముందుకు సాగాల. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన. పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి జూముగల మీ మాటలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నాయన. ఆనాడు కొరింథీ సంఘములో ఉన్న సమస్యలు ఈనాడు కూడా సంఘాల్లో సమస్యలు ఉన్నాయి, వ్యాజ్యాలు ఉన్నాయి నాయన. వీటన్నిటికీ పరిష్కారకర్త మీరే. మీ గ్రంథంలో ప్రతిదీ రాయించి పెట్టారు. జీవముగల దేవా మీకు స్తోత్రములు. ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకు పరిష్కారం, ఆలోచనకర్త, సమాధానకర్త, విచారణకర్తగా, ఆదరణకర్తగా, న్యాయకర్తగా మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. మేము మీ పిల్లలము, మీ రాజ్యానికి వారసులము, యుగయుగాలు జీవించే భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము యథార్థంగాను సత్యముగాను సంఘాన్ని మీరు ఇచ్చినటువంటి వాక్యపు మేరలో సరిహద్దులో కట్టుకోవడానికి కృప చూపండి. ఆ బండ మీరే, పునాది మీరే, ఆ పునాది మీద మేము కట్టబడుటకు దయ చూపండి నాయన. చెత్త చెదారము లోక మాలిన్యము లోపలికి రాకుండా నాయన అడ్డుకట్టవేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మేము ఎత్తబడే గుంపులు ఉండడానికి దయ చూపండి. దేవా స్తోత్రములు. నాటు వానిలో ఏం లేదు, నీళ్లు పోసిన వానిలో ఏం లేదు, అభివృద్ధి కలుగజేయవాడు దేవుడే అని లేఖనాలు రాయించారు. నిజమే ప్రభా, మీరే అభివృద్ధి చేసేవారు. సంఘాన్ని 30 60 100 అభివృద్ధి పరచండి. మీ సన్నిధి మాతో ఉంచండి, మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి. మీ భయము ద్వారా మేము పట్టబడి విధేయత కలిగి మీకు లోబడి మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగడానికి కృప చూపండి. స్థానిక సంఘంలో అనారోగ్యం ఉన్న మా ప్రియులు ఉన్నారు, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమలలో ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. భయము కలిగి మీ సన్నిధిలో ముందుకు సాగుటకు కృప చూపండి. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్.